సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. జీసస్ ప్రేయర్ గాస్పల్ మినిస్ట్రీ చర్చ్ దేవుని సేవకులకు అలాగే సంఘం అంతటికి చేరొచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ చంటి పిల్లలందరికీ కూడా చిన్నపిల్లలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడిచ్చినటువంటి ఈ ప్రశస్తమైన సమయంలో కొద్ది మాటలు గ్రీటింగ్స్గా మీ ముందు తెలియపరచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. సర్వసాధారణంగా దేవుని యొక్క ఆలోచన మానవుని జీవితంలో ప్రతినిత్యం కూడా ఆయనను ఆరాధించాలి, ప్రతినిత్యం కూడా ఆయనను స్తుతించాలి. అయితే ఈ స్తుతించేటువంటి ఈ ధన్యత మనందరికీ దేవుడు ప్రతి సందర్భంలో కూడా దేవుడు మనకు దయచేస్తూ ఉంటాడు. అయితే ఒక క్రిస్మస్ సీజన్లో క్రిస్మస్ని మనం ఆధారం చేసుకొని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి ధన్యత అనేక మందికి ఈ దినాల్లో లేకపోయినప్పటికీ దేవుడు మనకిచ్చాడు. దాన్ని బట్టి మనం ఎంతగానో ఆనందపడాలి. అయితే అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 22వ వచనంలో ఉన్న మాటను ఒకసారి నేను మీ మధ్యకు జ్ఞాపకం చేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 22వ వచనము. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఈరోజు మనం ఎందుకు జన్మించాము, లేకపోతే మన తల్లిదండ్రులు ఎందుకు జన్మించారు, మన బంధువులు ఎందుకు జన్మించారు, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ ఎందుకు జన్మించారు అనంటే భూమి మీదకు వచ్చిన తర్వాత వారికి ఒక అర్థము, వారికి ఒక పరమార్థం ఉంటుంది. అంటే నేను జన్మించిన తరువాత నేను చేసిన పనులను బట్టి నా జీవితానికి ఒక సార్థకత వస్తుంది. మీరు జన్మించిన తర్వాత మీరు చేసినటువంటి పనులను బట్టి మీ జీవితానికి ఒక మీనింగ్ అనేది వస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితాన్ని మనం గమనిస్తే ఆయన పుట్టినందుకు కాదు, ఆయన పుట్టిన తర్వాత ఆయన చేసినటువంటి పనిని బట్టి మనకు సంతోషం కలుగుతూ ఉంది. అందుకే మోషే భక్తుడు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ప్రభువుని యొక్క ఆగమనాన్ని లేదంటే ప్రభు ఈ లోకంలోనికి రావటానికి ఆయన ప్రస్తావిస్తూ, ఇశ్రాయేలీయులారా, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ కొరకు పుట్టిస్తాడు, మీ కొరకు ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు పంపిస్తాడు. అయితే ఆయన పంపించిన తర్వాత మనం ఏం చేయాలి అని ఆలోచన చేస్తే ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఈ యొక్క చిల్డ్రన్ క్రిస్మస్లో చిన్నపిల్లలు నేర్చుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన పాఠం ఏంటంటే, మీ సండే స్కూల్ టీచర్ మీకేం చెప్తాడో అది మీరు వినాలి, మీ తల్లిదండ్రులు మీకేం చెప్తారో అది మీరు వినాలి, మీ దేవుని సేవకులు ఏం చెప్తారో అది మీరు వినాలి, లేకపోతే మీకు పెద్దలుగా ఉన్నవారు ఏం చెప్తారో అది మీరు వినాలి. అంటే క్రైస్తవ విశ్వాస జీవితంలో వినటం అనేది కేవలం ఒక చెవిన వినేటువంటి మాటగా కాదు. క్రైస్తవ విశ్వాస జీవితంలో వినటం అంటే విధేయతను చూపించటం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాటలు నేను వింటున్నాను అని అంటే ఇలా అందమైనటువంటి డెకరేషన్లు చేసుకొని దేవుని సేవకుల ద్వారా దేవుని స్వరాన్ని, దేవుని వాక్యాన్ని వినటం అక్కడితో అయిపోయిందని కాదు. ఈ విన్న మాటలు మన జీవితంలో ఎప్పుడైతే విధేయతను చూపిస్తామో, ఎప్పుడైతే విన్న మాటల ప్రకారంగా మన జీవితాన్ని, మన యొక్క ప్రవర్తనను మార్చుకుంటామో, అప్పుడు మనము ఆయన మాటలు విన్నట్టుగా దాని యొక్క అర్థము మారుతుంది. మోషే భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తారు, ఆయన అనేక విషయాలు మీకు చెప్తాడు, చెప్పిన తర్వాత అనేకమైనటువంటి విషయాలను మీరు ఏం చేయాలి అని అంటే ఖచ్చితంగా మీరు వినాలి, ఖచ్చితంగా మీరు విధేయతను చూపించాలి, విన్న మాటల ప్రకారంగా మీ జీవితాన్ని మీరు మార్చుకోవాలి. అంటే చిన్న పిల్లలు ఒకవేళ సండే స్కూల్లో ఉండొచ్చేమో, కానీ ఒక మాదిరి అంటే 10th క్లాస్ కానీ లేకపోతే ఒక ఇంటర్మీడియట్కి వెళ్ళగలిగేటువంటి స్థాయిలో ఉన్న పిల్లలు కూడా ఎవరైనా సండే స్కూల్లో ఉండగలిగితే మీ జీవితంలో ఫౌండేషన్స్ ఎక్కడ పడాలి అని అంటే ఈ సండే స్కూల్లో పడాలి. మీ జీవితంలో ఫౌండేషన్స్ ఎక్కడ పడాలి అంటే ఈ చిల్డ్రన్ క్రిస్మస్లో పడాలి.
మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని వినాలి. అయితే మరొక సంగతిని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ఎంతైతే పిల్లలు వినాలని దేవుని వాక్యం చెబుతుందో అంతకంటే ఎక్కువగా తల్లిదండ్రులు ఆ బాధ్యతను తీసుకోవాలి. చిల్డ్రన్ క్రిస్మస్ చేసేటప్పుడు పిల్లలు ఏ ఏ విషయాల్లో ఆనందపడతారో అన్నిటిని మనం వారి మధ్యకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. వారికి సంతోషం కాబట్టి వాళ్ళ చేత పాటలు పాడిస్తాం, వారికి సంతోషం కాబట్టి వాళ్ళ చేత యాక్షన్ సాంగ్స్ వేయిస్తాం, వాళ్ళకి సంతోషం కాబట్టి అవసరమైతే వాళ్ళ చేత స్క్రిప్ట్లు వేయిస్తాం, వారికి సంతోషం కాబట్టి వారి కొరకు మన గిఫ్ట్లు తయారు చేస్తాం, వారికి సంతోషం కాబట్టి నూతనమైన వస్త్రాలు కొనిస్తాం, వారికి సంతోషం కాబట్టి వారికి కావలసినటువంటి మంచి భోజనం పెడతాం. వీటన్నిటిని తల్లిదండ్రులకు మనం ఎంతో ప్రయాసపడి ఏర్పాటు చేస్తాం. కానీ అంతకంటే ఎక్కువగా దేని విషయంలో మనం ప్రయాసపడాలి తెలుసా? ప్రభువు మాటను మన పిల్లలు విధేయత చూపిస్తున్నారో లేదో అన్న విషయంలో మనం ఎక్కువగా ప్రయాసపడాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు యంగ్ ఏజ్లోనే కాదంట, వెరీ టీనేజ్లో, అంటే దాదాపుగా ఆయనకి 12 సంవత్సరాల వయసులోనంట ఆయన ఎవరి దగ్గర కూర్చున్నాడో తెలుసా? బోధకుల మధ్య ఆయన కూర్చున్నాడంట. బోధకుల మధ్య కూర్చొని ఈ బోధకులు ప్రశ్నలు అడుగుతుంటే ఆ ప్రశ్నలకి యేసు ప్రభుల వారు తిరిగి సమాధానం చెప్తా ఉన్నాడంట. అంత మాత్రమే కాదంట, బోధకులనే ఆయన ప్రశ్నించే స్థాయికి ఆయన ఏ వయసులో ఉన్నాడో తెలుసా? దాదాపుగా 12 సంవత్సరాల వయస్సులోనే ఆయనకి ఎంతగా దేవుని వాక్యం తన జీవితంలో ఉంది అని అంటే ఆలోచన చేయండి. ఈరోజు తల్లిదండ్రులుగా వచ్చినటువంటి వారు ఈ చిల్డ్రన్ క్రిస్మస్లో నేర్చుకోవాల్సినటువంటి ఒక పాఠం ఏంటో తెలుసా? మన పిల్లలు యుక్త వయసులోనికి వచ్చినప్పుడు, టీనేజ్లోనికి వచ్చినప్పుడే వారికి దేవుని వాక్యం పట్ల పూర్తి అవగాహన కలిగించేటువంటి కష్టాన్ని, పూర్తి అవగాహన కలిగించేటువంటి కార్యక్రమాన్ని ఎవరు చేయాలంటే మనమే చేయాలి. అటు తల్లిదండ్రులు కానీ ఇటు పిల్లలు కానీ ఈ చిల్డ్రన్ క్రిస్మస్ ద్వారా అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక మూల సత్యం, ఒక ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఏంటంటే దేవుని మాటను వినాలి. ఈ రోజుల్లో చాలామంది సండే స్కూల్లో ఉన్నంత వరకు వాళ్ళు చాలా విధేయత చూపిస్తారు, కానీ ఆఫ్టర్ సండే స్కూల్ వారి యొక్క యవ్వన జీవితాన్ని చూస్తున్నప్పుడు వీరు క్రైస్తవ కుటుంబాలలో నుంచి వచ్చిన వారేనా, లేకపోతే వీరికి క్రైస్తవ కుటుంబ విలువలు వీరికి ఉన్నాయా అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. కనుక ఇదిగో దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే మనము ఖచ్చితంగా మన పిల్లలు దేవుని వాక్యానికి విధేయత చూపించే విధంగా తల్లిదండ్రులు ఉండాలి, అదేవిధంగా పిల్లలు కూడా సిద్ధపడాలి. ఒక మాట చూపించి నేను ముగిస్తాను. 3వ అధ్యాయము అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 26వ వచనంలో ఉన్న మాట నేను చూపిస్తా ఉన్నాను. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపేనని చెప్పాను. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టడం, దేవుని యొక్క అనాది సంకల్పం యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి రావటం, అది మామూలు చరిత్ర కాదు. అది జాగ్రత్తగా గమనిస్తే పాత నిబంధన చరిత్ర ఘోషిస్తున్న మాట ఏంటంటే ఇశ్రాయేలులను దేవుడు ఎన్నుకున్నది ఎందుకంటే, ఇశ్రాయేలులో దేవుడు ప్రవక్తలను ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ఆ జనాంగాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ జనాంగాన్ని సిద్ధపరిచి వారి ద్వారా ప్రపంచాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారిని పరిచయం చేశారు. ఇశ్రాయేలుల యొక్క ఆ జనాంగం ద్వారా దేవుడిని పరిచయం చేసిన తర్వాత ఆయన పని ఏంటి అంటే మీలో ప్రతి వాణిని కూడా వాని దుష్టత్వం నుంచి మళ్లించుట. ఈరోజు చిల్డ్రన్స్, అలాగే పేరెంట్స్, అలాగే టీచర్స్, అలాగే పాస్టర్స్, మనందరికీ అర్థం కావాల్సిన ఒక సత్యం ఏంటో తెలుసా? మన పిల్లలు ఎలా మారాలో తెలుసా? ఇతరులను వారి దుష్టత్వంలో నుంచి మళ్లించేవారిగా మారాలి. మన పిల్లలకు మనం ఏం నేర్పించాలో తెలుసా? వారి సమాజంలోనికి వెళ్ళిన తర్వాత, వారి స్కూల్కో లేకపోతే కాలేజ్కో లేదా జాబ్కో వాళ్ళు వెళ్ళిన తర్వాత వారు ఏమనుకోవాలో తెలుసా? నేను ఈ చిల్డ్రన్ క్రిస్మస్లో నేను పార్టిసిపేట్ చేశాను, దేవుడు నాతో మాట్లాడాడు, సండే స్కూల్కి నేను వెళ్ళాను, దేవుడు నాతో మాట్లాడాడు, దాని ద్వారా నేను విధేయత చూపించాను. ఈ విధేయత ఎంతలా చూపిస్తున్నానంటే ఎవరైనా పాడైపోతే వారిని నేను సన్మార్గంలోనికి నడిపించి, ఎవరైనా నశించిపోతే వారిని మంచి సక్రమమైన మార్గంలోనికి వారిని తీసుకొని రావాలి. ఎందుకో తెలుసా? వారు సక్రమమైన మార్గంలోనికి రావటమే దేవుని యొక్క సంకల్పం, అది దేవుని యొక్క ఆశీర్వాదం. దేవుని సేవకునిగా నేను తెలియపరుస్తున్నా 2 మాటలు మనం ఖచ్చితంగా దేవుని మాటలు వినాలి పిల్లలుగా.
తల్లిదండ్రులుగా మనం ఖచ్చితంగా మన పిల్లలు దేవుని మాటలు వినేటట్టుగా వారిని మనం సిద్ధపరచాలి. అలా సిద్ధపరిచిన తర్వాత మన పిల్లలు ఎలా ఉంటారో తెలుసా? సమాజంలోనికి వెళ్ళిన తర్వాత దేవుని కొరకు నిలబడినటువంటి ఒక గొప్ప స్టార్స్ వలె ఉంటారు, నక్షత్రాల వలె ఉంటారు. అనేకుల జీవితాలను ప్రభావితం చేస్తారు, అనేకులను మారుస్తారు, అనేకులను దేవుని కొరకు నిలబడతారు. అనేకులు దేవుని కొరకు నిలబడి ఈ సమాజంలో నిజమైనటువంటి ఆరాధన జరిగే విధంగా మన పిల్లలు మారాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నా ఈ గ్రీటింగ్స్ నేను ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.